సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ముందుగా యేసును గూర్చి సువార్త విని యేసే ప్రభువని ఒప్పుకున్న జనాంగమునకు శుభములు. ఎందుకనగా ఈ విశ్వ సత్యమును దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మచే చెప్పబడుతున్న మనము ధన్యులము. యేసుని ఎరుగని వారికి నా విన్నపములు. మనిషికి మనిషి ప్రతిబింబానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో, నిజానికి అబద్ధానికి ఎంత తేడా ఉంటుందో, దేవునికి మోగ విగ్రహాలకి ఇంతకన్నా ఎక్కువ వ్యత్యాసమే ఉంటుంది. మనము సత్యాన్ని వెతికితే జీవము కలిగిన దేవుణ్ణి కనుగొంటాము. ఆమె